సీట్ల సర్దుబాటు ఖరారు. డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే సీట్ల సర్దుబాటు ఖరారైంది. కాంగ్రెస్ 28 స్థానాలు, డీఎంకే 10, వీసీకే 8, సిపిఐ 5, సిపిఎం 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక కౌంటింగ్ మే 4న ఉండనుంది. మరొక వైపు అభ్యర్థుల జాబితాను డీఎంకే పార్టీ ప్రకటించింది. బోడి నాయక్కనూరు నుంచి పన్నీర్ సెల్వం పోటీ చేయనున్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి మాజీ మంత్రి సెందిల్ బాలాజీ పోటీ చేయనున్నారు. ఇక కొలతూరు నుంచి బరిలోకి సీఎం ఎంకే స్టాలిన్ దిగనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని కదిలించిన మైనింగ్ కుంభకోణాలపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటుగా అన్ని మైనింగ్ సంస్థలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మైనింగ్ వ్యవహారాలపై కూడా విచారణకు సిద్ధమన్నారు రేవంత్. ఇక సిరిసిల్ల కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై కూడా లోతైన విచారణ చేస్తామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులన్నింటినీ రీవెరిఫికేషన్ చేయాలని సీఎం ఆదేశించారు.
నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేడ్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేడ్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేడ్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా అధ్యక్ష. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేడ్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేడ్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేడ్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజాప్రతినిధుల ఆటపాటల కోలాహలం నెలకొంది. నిత్యం రాజకీయ విశ్లేషణలు, ప్రజా సమస్యతో బిజీగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ క్రీడా దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక లెజిస్లేటర్స్ లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి అధికారికంగా ఈ పోటీలను ప్రారంభించారు. ఇవాళ రేపు ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీలు జరగనున్నాయి. రేపు సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా సాంస్కృతిక పోటీలు అలరించనున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒకప్పుడు తెలంగాణ క్రీడల రాజధానిగా విరజిల్లేది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ క్రీడా స్ఫూర్తి క్రమంగా కనుమరుగైందని సీఎం అన్నారు. ఇక ప్రభుత్వం క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడానికి సరికొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించిందన్నారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు అనవసర వివాదం చేశాయంటూ సీఎం గుర్తు చేశారు. సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ కి ఒక గొప్ప గుర్తింపు ప్రపంచంలోనే తెచ్చిన మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తెస్తే దాని వివాదం చేసి అతన్ని ఎందుకు పిలిచిందనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? నేను ఆ ప్రతిపక్ష మిత్రులను నేను అడుగుతున్నా, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోని ఈ మధ్య డ్రగ్ లార్డ్ చాకో ఎన్కౌంటర్ అయిన వేలాది మంది పోలీసులు వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మన రాష్ట్రానికి వస్తే మన ప్రతిష్ట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎల్ చాపోను, డ్రగ్ లార్డ్ కింగ్ ను మెక్సికో ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధం ప్రకటించి ఎన్కౌంటర్ చేసిన అతన్ని మీరు ఈ రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారా? నాకైతే అర్థం కాలే. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తున్నారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్ కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు బేగంపేటలో ఉన్న హాకీ క్రీడా మైదానాన్ని ఒకనాడు అంతర్జాతీయ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేసిన బేగంపేట్ హాకీ క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, 1950 నుంచి 60 మధ్యలో ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాద్ నగరం నుంచే ఆనాడు ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
ఫుట్బాల్లో ఎప్పుడు ఒలింపిక్స్ ఎంట్రీ లెవెల్లో కూడా మనము పోలేదు. ఆనాడు దేశానికి 4వ స్థానం తెచ్చిన క్రీడాకారులు 7 మంది మన నగరానికి సంబంధించిన వాళ్ళే. ఒకప్పుడు ఫుట్బాల్కి, హాకీకి, క్రికెట్కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో తొలి ముద్ద అనే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇకపై ప్రతిరోజు ఉదయం పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం అందనుంది. అంగన్వాడీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు పారదర్శకత కోసం అంగన్వాడీ వర్కర్లకు సీఎం మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని, వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఇక సీఎం తన ప్రసంగంలో దేశాభివృద్ధికి విద్య, నీటిపారుదల ఎంత ముఖ్యమో రాబోయే తరం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి మన వ్యవస్థలు పనిచేయాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, అత్యంత కీలకమైన కౌమార దశ, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అమలు చేసే కార్యాచరణే ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశంలో ఈరోజు జనాభా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల బాధపడుతున్నారు. ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు. పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ జబ్బు రాకుండా నియంత్రించడానికి అవసరమైన దగ్గర మనం ఖర్చు కావలసినంత పెట్టడం లేదు. నిధుల కేటాయింపు కూడా తక్కువ జరుగుతుంది. వచ్చిన జబ్బును ట్రీట్మెంట్ చేయడానికి పెట్టే ఖర్చు కంటే జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన కార్యాచరణ మనం తీసుకోవాలి. అది అంగన్వాడీ కేంద్రాలలోనే మనం మొదలు పెట్టాలి. మీరు ఆ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, దీన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తున్నందుకు అధికారులకు, మంత్రి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, పిల్లల తల్లులు, అదేవిధంగా మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మల్కాజ్గిరిలో జరిగిన చికెన్ షాప్ అసోసియేషన్ సమావేశంలో వ్యాపారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బడా కార్పొరేట్ సంస్థలు గుత్తాధిపత్యం వల్ల చిన్న వ్యాపారుల జీవితాలు చితికిపోతున్నాయని వారు ఆరోపించారు. ఇక మార్జిన్ లేని వ్యాపారం తాము చేయలేమని, తక్షణమే తమకు వచ్చే లాభం పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 1 నుండి దుకాణాలు మూసివేస్తామని తేల్చి చెప్పారు. అప్పటి నుంచే సార్ మేము రీసెంట్గా కూడా ఈ అసోసియేషన్లు తయారై మన మల్కాయిలో 10 సంవత్సరాలు అయింది. ఎల్బీనగర్లో స్టార్ట్ అయ్యి ఒక 2 years అవుతుంది. రామంతపూర్లో స్టార్ట్ అయ్యి ఒక 5 years అవుతుంది. మేము అసోసియేషన్లు పెట్టుకొని ఒక 350 మీటర్ల దుకాణం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి చికెన్ షాప్ అతను కస్టమర్లు కూడా మోసం చేయకుండా ఎక్కువ అమ్మొద్దు, తక్కువ అమ్మొద్దు. ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్ల రేటు డిసైడ్ చేస్తుందో అదే రేట్ని అందరం ఫాలో అవుదామని చెప్పి పుట్టిందే అసోసియేషన్లు. దాంట్లో కోసం మనం కస్టమర్కు మోసం చేయొద్దు, భారం వేయొద్దు. అన్ని రిజిస్ట్రేషన్ సార్ మాది రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఉంది. దీని మీద కూడా ఉన్నది రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా. ప్రతి ఒక్క షాపు ట్రేడ్ లైసెన్స్తో సహా నీట్ అండ్ గ్రీన్ మున్సిపల్ పర్మిషన్తో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నాకనే మల్కాయిరి చికెన్ షాప్ అసోసియేషన్ కూడా పర్మిషన్ ఇస్తాం. మా మల్కాయిరి అసోసియేషన్లో 109 షాపులు ఉన్నాయి సార్. మా మల్కాయిరి కాన్స్టిట్యున్సీ కాడికి ఇంతకుముందు అల్వాల్ కూడా మా దాంట్లోనే ఉండే. అల్వాల్ ఇప్పుడు సపరేట్ అయింది. ఇప్పుడు తెలంగాణ వైజ్గా కూడా మొత్తం అన్ని షాపులు కూడా ప్రతి ఒక్క షాప్కు ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటూ, అందులో మాకు కొన్ని సంవత్సరానికి ఎలక్ట్రానిక్ కౌంటర్లో స్టాంపింగ్ అని ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేస్తూ, నీట్నెస్ మెయింటైన్ చేస్తూ దుకాణాలు నడుపుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ ఎవరైతే మీరు చెప్పినట్టు ఆఫర్లు పెడుతున్నారో ఆఫర్లని కట్టడి చేయడానికి ఎక్కువ తక్కువ, ఎవరు ఎక్కువ అమ్మొద్దు తక్కువ అమ్మొద్దు అనే ఏదైతే నిర్ణయం పేపర్ రేట్ వస్తుందో, మేము అడుగుతున్న న్యాయమైన పోరాటం ఏంటంటే, ఈరోజు ఇచ్చిన పేపర్లో మీరు హెడ్లైన్స్లో ఇచ్చిన చికెన్ రేటు
గెట్ రేట్ 135 రూపీస్, గెట్ రేట్ 135, 162 రిటైల్ లైవ్, 235 స్కిన్, 267 వితౌట్ స్కిన్. ఇవి దీంట్లో ఏమంటున్నాం మేము, గెట్ రేట్ 135 ఉండి ఫామ్ రేట్ అని మీరు కోళ్ళు అయితే ఏదైతే ఇస్తారో అదే రేట్ ప్రకారం వేయండి, మాకు దాంట్లో ఏం అభ్యంతరం లేదు. 168 చేయండి. ఇది రిటైల్ లైవ్ అయితే ఏదైతే ఉందో అది 168 అంటే 6 రూపీస్ లోపు. 31st కూడా కాదు బ్రదర్, మీకు చెప్తున్నా చూడండి, 31st అన్నాం కాదు, 30 వరకే మాకు రిజల్ట్ కావాలా. 30 వరకు వస్తేనే మేము ఆపగలుగుతాం. 30 వరకు మాకు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ప్లస్ మాకు ఒక నిశ్చితమైన మార్జిన్ ఇస్తేనే మేము ఈ సభను విరమించడానికి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో స్వచ్ఛాంధ్ర స్మరణందర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర చైర్మన్ పట్టాభి, కలెక్టర్ కృతికా శుక్లా ఈ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన వారు అక్కడి వంటశాల, వాటర్ ప్లాంట్ను పరిశీలించి విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. ఇక వార్డెన్ నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తుందని, చిలకలూరుపేట అభివృద్ధికి 24 కోట్లు కేటాయించామని పట్టాభి ఈ సందర్భంగా వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున చైర్మన్గా నేను, అదేవిధంగా మా ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, ఆర్డీఓ గారు, ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, వీరందరూ కూడా ఈ రోజున ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ప్రతి నెల కూడా ఒక థీమ్ని ప్రకటించి ఆ థీమ్ ప్రకారం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల నెట్ జీరో కాన్సెప్ట్తో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జీరో వేస్ట్ కాన్సెప్ట్, నెట్ జీరో కాన్సెప్ట్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఈ రోజున కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని కూడా నెట్ జీరోగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అది కాలేజ్ క్యాంపసెస్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా జీరో వేస్ట్, నెట్ జీరో యూనిట్స్గా, క్యాంపసెస్గా మార్చాలి అని ఒక దిశానిర్దేశం చేయటం వల్ల ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలుర జరిగింది. ఇటువంటి హాస్టల్స్ అన్నింటినీ కూడా స్వచ్ఛరథానికి అటాచ్ చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి అది వచ్చినట్లయితే పిల్లలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలే ఇక్కడ ఉన్నటువంటి ఆ డ్రై వేస్ట్, వాళ్ళు పేపరు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వారు పక్కన పెట్టినట్టయితే వాటిని స్వచ్ఛరథానికి ఇచ్చి వాళ్ళు తద్వారా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాకినాడ జిల్లా రౌతలపూడిలో అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యర్థాలను పోలీసులు గుర్తించారు. ఈ వ్యర్థాల నుంచి ఆయిల్ తయారు చేసి హోటళ్లకు విక్రయిస్తున్నట్లుగా సమాచారం. గతంలో పిఠాపురం, ప్రతిపాడు ప్రాంతాల్లో భారీగా కొవ్వు నిల్వలు పట్టుకున్న అనుభవం ఉన్న అధికారులు తాజాగా రౌతలపూడిలో ఈ ముఠా గుట్టురట్టు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఏప్రిల్ 26న జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చట్టసభల్లో పద్మశాలీలకు తగిన ప్రాధాన్యత దక్కే వరకు పోరాటం కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుండి పద్మశాలి కులస్తులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కొత్తగా వచ్చిన అనకాపల్లి జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, లేదా మన్యం జిల్లా కానీ, అప్ టు మరి కాకినాడ వరకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కూడా ఉన్న చేనేతలకి రాజకీయ ప్రాధాన్యత అంటే ఏమి లేదు. దీని మీదే ప్రభుత్వానికి కూడా చేనేతలంటే సంఖ్యాబలం చూపించడం కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు మరి వచ్చే నెల 26వ తారీఖున ఒక బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి మా సంఖ్య ఎంత ఉంది, మాకు రాజకీయ ప్రాధాన్యత ఎలా ఉన్నాయి, మా బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి, మరి ఆర్థికంగా చాలా ఎన్నబడి ఉన్నారు, ఆకలి సాగులు కూడా ఆత్మహత్యలు కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మరి అర్థం చేసుకొని ఇది ప్రభుత్వం పోరాటం కాదు, మాకు సంఖ్య బలం చూపించి ప్రభుత్వం ద్వారా మేము కొన్ని స్కీములు రాజకీయ ప్రాధాన్యత తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చే నెల నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిల్లో కార్యక్రమం పెట్టు. నేను హాజరైన పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ మా మనవి, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 26ని మన మంగళగిరిలో ఉండాలి. ఇవాళ వచ్చిన ఒక్కొక్కరికి 10 మంది చేస్తే 1000 మంది అవుతాం. అది మీరు ఆలోచించండి. ఇవాళ మనీ పవర్ కన్నా మ్యాన్ పవర్ కాకపోతే ప్రజలు
మనకి ఇస్తామంటున్నారు, ఇంకా ఇవ్వట్లేదు. ఈరోజు 200 యూనిట్లు కరెంటు నాటకాలకు ఫ్రీ అన్నారు, అలాగే పవర్ 500 యూనిట్లు అన్నారు. అది కూడా ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి ఇస్తామని చెప్తున్నారు. అలాగే మరి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇవ్వాలి, ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. సబ్సిడీలు కానీ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వస్తేనే ఈ సామాజిక వర్గం ప్రతి పట్టుకెడుతుంది. ఈ వృత్తి భవిష్యత్తులో ఏమవుతుంది అంటే ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి ఈ చేనేత అనేది ఉన్నాయి, ఏదనేది మనం మ్యూజియంలో చూస్తాం తప్ప గ్రామాల్లో చూసే పరిస్థితులు లేవు. ఇంతకుముందు ఏ గ్రామానికి వెళ్ళినా తెల్లవారుజాము 4 గంటల నుంచి మొదలుపెట్టి టిక్కు మరి మైక్రో సౌండ్ కనబడేది. ఈవేళ మైక్రో సౌండ్ లేదు, పిచ్చికల సౌండ్ లేదు, అంతా గ్రామాల్లో నిశ్శబ్దంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ గత ప్రభుత్వాలు కూడా ఈ వృత్తి గురించి మిగిలిన వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇస్తలేదు. కారణం ఏంటంటే రైతాంగానికి నష్టపరిహారం కావాలన్నా, రుణమాఫీ చేయాలన్నా వేల కోట్లు రద్దు చేస్తున్నారని చేనేత కార్మికులు ఏదైనా బ్యాంకులకి బాకీ పడితే వాళ్ళు వచ్చి ఇళ్ళు మగాల్ని జప్తు చేస్తారు తప్ప వాళ్ళ తాలూకు ఇది సబ్సిడీ ఇచ్చి ఆ రుణాన్ని రద్దు చేసే పరిస్థితులు లేవు. దాని గురించి ఏంటంటే మనం సంఘటితంగా ఈ చేనేత కులాలు 18 కులాలు ఉన్నాయి. ఓటు బ్యాంక్ ఉన్నటువంటిది అయితే దగ్గరగా 45-50 లక్షలు మొత్తం అన్ని కులాలు దొరికితే ఓటు బ్యాంక్ ఉంటాయి. ఇదేంటంటే ఈ చేనేత గురించి మనం మాట్లాడుకుంటే 2000 సంవత్సరానికి ముందు, 2000 సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటే 2000 ముందు ఉత్తరుడైనటువంటి పెద్ద కోట గారు కానీ, అలాగే మన గురు హనుమంతరావు గారు కానీ, గోరి వీరాజు గారు కానీ, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో దేవరపల్లి వెంకటరావు గారు కానీ, వేరే నిరంతరం కానీ ఇలా కొంతమంది పోరాటం చేసి ఈ వృత్తికి ఒక గౌరవం. కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాబసగా మారింది. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కౌన్సిలర్లు ఆందోళన దిగారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారు అంటూ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టీపీఓ గిరిధర్లను తక్షణమే సరెండర్ చేయాలని కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. స్వయంగా మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసినా కమిషనర్ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బడ్జెట్ చర్చను పక్కన పెట్టి అధికారుల తీరుపై కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించడంతో పరిస్థితి వేడెక్కింది. నడుస్తుందంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? టీపీఓ గారు మేము లీవ్ లో ఉన్నామని చెప్తున్నారు సార్. మీరు లీవ్ లో ఉంటే మీటింగ్ అటెండ్ చేశారు. మార్కాపురం నూతన జిల్లా కలెక్టర్గా విజయ సునీత బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమెకు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు పట్టణంలోని శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. వెనుకబడిన మార్కాపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, వెలుగొండ ప్రాజెక్టును త్వరితగిన పూర్తి చేసి ప్రజలకు నీరందిస్తామని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తానని ఆమె పేర్కొన్నారు. పాలనను ప్రజలకు చేరువ చేయడం, పాలనను వేగవంతం చేయడం అనేది నా ముందున్నటువంటి అంశాలు. వాటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించినటువంటి మార్కాపురానికి జిల్లా కళ, వెలుగొండకు జలకళ, అదేవిధంగా హార్టికల్చర్తో రైతుల మహాల్లో కలకల, ఈ అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీషన్ అనేది ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ వర్క్స్ మీద దృష్టి పెట్టి మేజర్ ఆబ్జెక్టివ్గా దాన్ని తీసుకొని పెండింగ్ వర్క్స్ని కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సకాలంలో ప్రాజెక్టుకు నీళ్ళు అందించే విధంగా మరి ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఫెసిలిటీస్, ముఖ్యంగా కనెక్టివిటీ, లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. దానితో పాటుగా వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్,
వాటర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా హార్టికల్చర్ రాయలసీమ హబ్లో భాగంగా మార్కాపురాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో హార్టికల్చర్కు చాలా పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి హార్టికల్చర్ పరంగా కూడా దృష్టి పెట్టి మరి జిల్లాను వీలైనంత వేగంగా అభివృద్ధి దిశగా తీసుకోవడానికి అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు. ఈ పబ్లిక్ పర్సెప్షన్ దృష్ట్యా మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి వారికి సేవ చేసే భాగ్యాన్ని ఈరోజు నాకు కల్పించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా నందిగామలో అగ్ని